వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. రీసెంట్గానే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం జరిగింది. అతను బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. అలాగే నాగబాబు గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఫిలిం నగర్లో చర్చలు ఏ విధంగా ఉన్నాయంటే, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు, అలాగే నాగబాబు గారిని కలిశారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అతి తొందరలో రేపు మొన్నాడు ఖచ్చితంగా కలుస్తారనేసి ఒక టాపిక్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా విజయవాడలో అతని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుందనేసి చెప్తున్నారు. కలవడం జరిగినాక ఆయన ఏ విధంగా ఈ సంఘటన జరిగింది, నన్ను ఏ విధంగా అని మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా కలిసి అతను మాత్రం తను చేసిన తప్పును అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పబోతున్నారు అనేసి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ కలిస్తే అది మాత్రం ఒక సెన్సేషన్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు చాలామంది కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చాలా గొడవలు జరిగినాయి ఇంటర్నెట్లో. దాదాపు 1 year 2 years నుంచి ఏ గొడవలే. మా అభిమాన హీరో ఎక్కువ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇదే విధంగా రచ్చ జరిగింది. పుష్ప 2 రిలీజ్ నాపొద్దు అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటాను. అసలు అంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది సినిమాలకు, పుష్ప 2 సినిమాకు కూడా చాలామంది వెళ్ళలేదు. అసలు థియేటర్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయని అంటే నెగిటివ్ ట్రోల్స్తో ఆయన చాలా హాట్ టాపిక్గా మారారన్నమాట అల్లు అర్జున్ గారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కలిస్తే మాత్రం ఇది మాత్రం ఫస్ట్ వెర్రి పుష్పాలు అయ్యేది మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇంతవరకు మా ఫ్యాన్స్ గొప్ప, మా ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరని, మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరని చాలామంది కొట్టుకొని తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ మాత్రం ఏమైంది, లాస్ట్కి ఏమైంది, మెగా ఫ్యామిలీ, చిరంజీవి బాస్ ఖచ్చితంగా బాస్. చిరంజీవి లేనిది అల్లు అర్జున్ లేరు, ఇది మాత్రం సత్యం. ఓకేనా? ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒకటే, ఎప్పటికైనా ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పటికే, మధ్యలో మనం వెర్రి పుష్పాలు. ఓకేనా? ఇప్పటికైనా సరే మా ఫ్యాన్స్ మా హీరో ఈ పంచాయతీ అంతా లేకోకుండా ఎవరైనా సరే ఉండొచ్చు అభిమానం. వ్యక్తిగతంగా నా హీరో అంటే నాకు చిరంజీవి ఇష్టం, చాలా ఇష్టం. చిరంజీవి సినిమా చూస్తాను, అల్లు అర్జున్ సినిమా చూస్తాను, మహేష్ బాబు, ప్రతి ఒక్క హీరో సినిమా నేను చూస్తాను. కానీ సినిమా నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకుంటే సినిమా బాగాలేదని చెప్తాను. కానీ సినిమా నచ్చినా కానీ బాగాలేదని చెప్పి వాళ్ళతో గొడవ పడ్డాము, వీళ్ళతో గొడవ పడ్డాము మనకు అవసరమా? ఏదో డబ్బులు ఇస్తాము, ఫ్రెండ్స్తో సినిమాకి పోతాము, ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ ఇంటికి వద్దాం, మళ్ళీ మన పని రొటీన్. ఇప్పుడు వాళ్ళతో గొడవ పడి రేపొద్దున మనకి ఏదైనా సంథింగ్ జరిగి మనం స్టేషన్లో కేసులు వేసి మన స్టేషన్లో ఉంటే మన ఫ్యామిలీ ఏం కావాలి? వాళ్ళు వస్తారు చెప్పు? అల్లు అర్జున్ రారు, చిరంజీవి రారు, పవన్ కళ్యాణ్ రారు, ఎవ్వరు రారు. మనకు పవన్ కళ్యాణ్ తెలుసు, అల్లు అర్జున్ తెలుసు, చిరంజీవి తెలుసు. కానీ వారికి మాత్రం మనకు తెలియదు కదా, చెప్పండి. వారికి మనం తెలియదు. జస్ట్ అభిమానం అనేది ఎంత లిమిట్స్లో ఉంటే అంత మేలు మనకు కూడా. ఇప్పుడు అనవసరమైన గొడవలకు దిగడము, చాలా ఇబ్బందులు పడడం, అవన్నీ మనకు అవసరమా? వాళ్ళు ఎప్పటికీ ఒక్కటే. లాస్ట్ మనం కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తాం, అలాగే ఎవరిని తిట్టకూడదు, హీరోను కించపరచకూడదు, అలాగే తిట్టకూడదు. ఇది మాత్రం బాగా నేర్చుకోండి, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఓకే, నేను మాత్రం చెప్పిన నిజమా అబద్ధమా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. జై హింద్.